మన ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన విషయము. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హెరోదీయులతో కలుసుకొని ఆయనని ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఎందుకు వీరు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి విరోధముగా ఆలోచన చేసి ఆయనను చంపాలని ప్లాన్ వేస్తున్నారు? ప్రాముఖ్యంగా 4 విషయాలు మనం చూడబోతున్నాం ఈరోజు. క్షమాపణ విషయమై వారు యేసుక్రీస్తు వారికి విరోధంగా ఆలోచించారు. సుంకరి అయిన మత్తయి గురించి, విశ్రాంతి దినం గురించి 3వది, 4వది క్షమింపబడని పాపం గురించి. ఈ 4 విషయాలు మార్కు సువార్త 2-3 అధ్యాయాల్లో మనకు కనపడుతున్నాయి. క్లోజింగ్లో మనము మార్క్ రాసే ఈ స్టైల్లో శాండ్విచ్ స్టోరీస్ అని మనకు కనపడుతున్నాయి. అందులో ఒక ప్రాముఖ్యమైన శాండ్విచ్ స్టోరీ ఈరోజు మనం చూడబోతున్నాం. ఇవన్నీ మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ఘనమైన దేవ, ఈ సమయమందు మా హృదయాలతో మాట్లాడమని మిమ్మలను మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుకొంచున్నామా. అపవిత్రమైన ఈ పాత్రను నీ పవిత్రమైన వాక్యాన్ని నీ ప్రజలకు అందించడానికి ఒక చిన్న సాధనంగా మీరు వాడుకోవలసిందిగా ఈ పరిచర్య ద్వారా మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరింత ఘనత, మహిమ, ప్రభావం పొందినట్లు నడిపించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య గలిలయ ప్రాంతంలో ఆయన ప్రారంభించారు. అటు తర్వాత ఆ గలిలయ ప్రాంతంలోనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కపెర్నహూము అనే ఆ పట్టణాన్ని ఒక కేంద్రంగా ఎన్నుకోవటం కూడా మనం చూసాం. యాక్చువల్గా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక స్థలానికి మనము పెట్టలేము. వీ కెనాట్ కన్ఫైన్ హిమ్ టు అన్ ఏరియా, టు ఎ సిటీ, టు ఎ పీపుల్. ఎందుకంటే ఆయనకు పక్షపాతము లేదు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మినిస్ట్రీ చాలా యాక్షన్ ప్యాక్డ్గా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన్ని సమాజ మందిరంలో చూడొచ్చు, సముద్రం ఒడ్డును చూడొచ్చు, అలాగా నడిచే పొలము ఆ దారిలో చూడొచ్చు, ఇంటిలో చూడొచ్చు, పట్టణంలో చూడొచ్చు. వేరు చోట్ల మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే ప్రజలు ఎక్కడున్నారో, ప్రజలు అవసరతలో ఉన్న ఆ పరిస్థితుల యొద్దకు వెళ్ళే మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కపెర్నహూములో మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆయన కపెర్నహూములో ఒక ఇంటిలో ఉన్నారని వార్త వెళ్ళిపోయింది. ఆ ఇంటిలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారని తెలవగానే వెంటనే ప్రజలు కూడుకుంటూ వచ్చేసారు. ఆ పరిస్థితి మార్క్ రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే మార్క్ గాస్పుల్ యాక్షన్ ప్యాక్డ్ గాస్పుల్. ఒకసారి చూద్దామా? మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరు కనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయిన. హల్లెలూయా. ఇల్లంతా నిండిపోయింది, వాకిటి కూడా స్థలం లేకపోయింది. ప్రజలందరూ కూడా ఆయన మాటలు వినటానికి, ఆయన బోధలు వినటానికి వచ్చేస్తున్నారు, కూడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన బోధలు ఎలా ఉన్నాయండి? ఆ శాస్త్రుల వలె, ఆ పరిసయ్యుల వలె కాదు, ఆయన అధికారంతో బోధిస్తున్నారు. ఎందుకంటే ఆయన టాక్, ఆయన వాక్ మ్యాచ్ అవుతుంది. ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, వారి బోధలైతే ప్రజలనేదో బంధించినట్లుగా ఉంటున్నాయి, ప్రజలనేదో కించపరిచినట్లుగా ఉంటున్నాయి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధలైతే వారికి విడుదల ఇవ్వటం, విమోచనిచ్చే ఆ బోధలు. అందుకే
ఆ సుంకర్లు, ఆ వ్యభిచారులు, ఆ సమాజంలో అన్టచబుల్స్, అలాంటి వారు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్నేహాన్ని కోరేవారు, ఆయనకు సమీపంగా రావాలని ఆశపడేవారు. ఈ రోజున కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవున్న స్థలానికి నీ ప్రక్కన ఈ సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయనకు సమీపంగా ఉన్నారు. నీవు అనారోగ్య పరిస్థితిలో ఉన్నావా? ఏదన్నా మోయలేని ఆ భారాన్ని నువ్వు మోస్తూ ఉన్నావా? అధైర్యపడుచున్నావా? చింతపడుచున్నావా? అయ్యో, నా పరిస్థితి అడుగంటుకుపోతుందని అధైర్యం కలుగుతుందా? భయపడక్కర్లేదు. జీసస్ ఈజ్ రైట్ బిసైడ్ యూ. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ కపెర్నహూములోనే ఒక వ్యక్తి ఉన్నాడు. పక్షవాయువు గల ఒక వ్యక్తి, ఒక పారాలిటిక్, అంటే శారీరకంగా హెల్ప్లెస్ స్టేట్లో ఉన్నాడు. అవును, నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు. శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా నిరీక్షణ లేని స్థితిలో ఉన్నాడు. ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు ఆయన అన్నారు, నీవు ఈ స్థితిలో ఉండటానికి నీ పాపములే కారణం. అది వాస్తవమే. మనము ఆ కష్టమైన పరిస్థితిలో ఉండటానికి మన రాంగ్ డిసిషన్స్, మనం చేసిన చెడ్డ కార్యాలే. కానీ పాపాలని క్షమించే నాథుడు మనకు సమీపంలో ఉన్నాడు. ప్రియులరా, అధైర్యపడనక్కర్లేదు. ఆర్ యూ ఫీలింగ్ హోప్లెస్ టుడే? అయ్యో, నేను చేసిన పాపము, నేను చేసిన పాపాలు, ఆ చెడు విషయాలు నా మీద చాలా బరువుగా ఉన్నాయి, భారంగా ఉన్నాయని నువ్వు అధైర్యపడుచున్నావా? సిగ్గుపడుచున్నావా? కమ్ టు జీసస్. ఆ కపెర్నహూములో ఈ పక్షవాయువు గల వ్యక్తి యేసయ్య దగ్గరికి ఎలాగొస్తాడు? రాలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే కదలలేని స్థితి, పక్షవాయువు గల ఈ వ్యక్తి. కానీ హీ హ్యాస్ ఫ్రెండ్స్. అవును ప్రియులరా, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన స్నేహితులు నీకున్నారా? నీ కొరకు ప్రార్థించే వారు ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, యూ కెన్ కమ్ టు మీ. అవును, మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు ఆయన. మనల్ని ఆ చీకటి పరిస్థితుల్లో, ఆ కష్టమైన పరిస్థితుల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంచట్లేదు. ఆయన నీకు సమీపంగా ఉన్నారు. ఈ పక్షవాయువు గల వ్యక్తి ఆయన స్నేహితులను పిలిచాడు. స్నేహితులు వచ్చారు, ఎలాగైనా సరే నన్ను యేసయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళండి. ఆయన కపెర్నహూములో ఉన్నారు. మరి ఇది నా లాస్ట్ ఛాన్స్ ఏమో, ఇంకొక అవకాశం ఉంటుందా లేదో అని డెస్పరేట్గా ఫీల్ అయ్యాడు. అవును ప్రియులరా, వాయిదా వేయొద్దు. ఇంకొక అవకాశం, నెక్స్ట్ టైం ఆయన వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే, నెక్స్ట్ టైం నేను బాప్టిజం తీసుకోవచ్చులే, నెక్స్ట్ టైం ఉంటుందో లేదో మనకు తెలీదు. ఈ జీవితం ఎలాంటిదండి? క్షణభంగురము. ఈ జీవితము, ఈ జీవము ఆవిరి వంటిది. అవును, ఊపిరి వంటిది, ఒక నీటి బుడగ వంటిది. ఏ టయానికి ఏమవుతుందో మనకు తెలీదు. అందుకే యేసయ్య కపెర్నహూములో ఉన్నాడని తెలవగానే ఈ వ్యక్తి స్నేహితులను బ్రతిమాలాడు, ప్లీజ్ టేక్ మీ. ఆ డెస్పరేట్గా అడిగేసరికి ఆ స్నేహితులు నలుగురు కలిసి ఆ వ్యక్తిని యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. యేసయ్య ఉన్న ఇంటి దగ్గర తీసుకొచ్చారు. మార్క్ ఏమని రాస్తున్నాడండి? వాకిట కూడా స్థలము లేకపోయాను. ఆ వాకుల్లో కూడా నిండిపోయారు ప్రజలు. ఎట్లాగా? యేసయ్య బోధిస్తున్న యేసయ్య దగ్గరికి ఎలా తీసుకువెళ్ళాలి? ఆ పక్షవాయువు గల వ్యక్తి యొక్క పరిస్థితి, డెస్పరేట్గా ఉన్నాడు. ఆ పరిస్థితిని గమనించిన స్నేహితులు ఏం చేస్తారో తెలుసా? 3వ వచనము, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. హల్లెలూయా!
ఇదిగో మనకు కష్టం వచ్చింది, మనం వెళ్ళలేకపోతున్నాం అని వారు విడిచిపెట్టలేదు. యేసయ్య దగ్గర రావడానికి నీకు ఏది ఆటంకంగా ఉన్నా సరే ఈరోజే ప్రియ సహోదరుడా సహోదరి దాన్ని తీసివేయాలి. ఇంక వారు ఏం చేశారంటే ఆ రూఫ్ కూడా పగలగొట్టేశారు. అవును ప్రియులారా, అలాంటి ఇంటెన్షనల్ డిసిషన్స్ మన జీవితంలో నీవు నేను ఈరోజు చేసుకోవాలి. యేసయ్య దగ్గరికి రావడానికి నిన్ను ఏం ఆప్ చేస్తుంది? ఏం ఆప్ చేస్తుందా? మొబైల్ ఫోనా, ఆ సినిమాలా, ఆ సీరియల్సా, ఆ చెత్త గేమ్సా? ఏంటి ప్రియులారా, ఏం ఆప్ చేస్తుంది? ఈ నలుగురు అంటే ఈ 5 పక్షవాయు గల వ్యక్తి ఇంకా నేను వెళ్ళాలి, ఈ ఛాన్స్ పోగొట్టుకుంటే ఇంకా నాకు ఉండదేమో అన్న ఆలోచనతో ఉన్నాడు. స్నేహితులు తన హృదయాన్ని అర్థం చేసుకున్నారు. ఆ రోజుల్లో రూఫ్స్ ఫ్లాట్ రూఫ్స్ అనమాట అండి. కాబట్టి దానిని తొలగించారు. ఈ ఇల్లు ఎవరిదని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఎవరిల్లుది? పేతురు ఇల్లు. అవును ప్రియులరా, కపెర్నహూములో బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. పేతురు యొక్క మనస్సు వారు గ్రహించారు. పర్వాలేదులే, యేసయ్య దగ్గరికి రావడానికి మనం ఫస్ట్ వెళ్ళిపోదాం, తర్వాత చూసుకుందాం మిగిలిన విషయాలు. యేసయ్య ఆ ఇంట్లో బోధిస్తుంటే పైనుండి కొంచెం ఆ దుమ్మి అది పడుతుందేమో, అంతలో ఆ పరుపుల మీద కిందకి దిగి వచ్చారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫస్ట్ మాట ఏంటి? ఈ మార్క్ రాస్తున్న ఈ అకౌంట్లో 2వ అధ్యాయము 1-13 వచనాల్లో ఆ పక్షవాయు గల వ్యక్తి ఒక్క మాట మాట్లాడలేదు. ఆయనను తెచ్చిన ఆ 4 స్నేహితులు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. వారి రిక్వెస్ట్ ఏం చెప్పలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ వ్యక్తిని ఏం అడగలేదు. స్ట్రైట్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఆ వ్యక్తితో మాట్లాడిన మాట ఏంటి? మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పిన. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు స్ట్రైట్గా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎప్పుడైనా సరే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఒక సమస్యను స్ట్రైట్గా ఆ సమస్య యొక్క కారణానికి వెళ్తారు. హీ విల్ గో స్ట్రైట్ టు ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం. నీ జీవితంలో ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు ప్రియ సహోదరుడా సహోదరి? నా సమస్యకు పరిష్కారం లేదని నీవు అనుకుంటున్నావా? నిస్సహాయంగా ఫీల్ అవుతున్నావా? నిరీక్షణ లేకుండా బాధపడుతున్నావా? కమ్ టు జీసస్. ఎందుకంటే ఆయనకు సమస్తము తెలుసు. ఎక్స్టర్నల్గా మాత్రమే కాదు, బయటకు మాత్రమే కాదు, ఆయన నీ గురించి ఇంటర్నల్గా తెలుసు. నీ ఆలోచనలు ఏంటి, నీ భయం ఏంటి, నీ యాంగ్జైటీ ఏంటి ఆయనకు బాగా తెలుసు. అందుకే ఈ వ్యక్తితో ఫస్ట్ ఏమన్నారండి? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. కొంతమంది బైబిల్ పండితులు అంటారు, ఆ మాటలు విన్న తర్వాత, యేసయ్య నోట్లో నుండి ఆ మాటలు విన్న తర్వాత ఆ పక్షవాయువు గల వ్యక్తికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. ఎందుకంటే ఆయన్ను బాగా బాధ పెట్టింది, బరువుగా ఉన్నది ఏంటో తెలుసా? స్వస్థత కంటే ఆయన చేసిన పాపం గురించి, ఆ రోగం కంటే ఆయన పాపం గురించి ఎక్కువ బాధపడుతున్నాడు. అవును, రోగం ఏంటండి? రోగము ఏంటి? ఆ రోగానికి ఏదో మందు తీసుకుంటే పోతుంది, న్యాచురల్ రెమెడీస్తో పోగొట్టుకోవచ్చు. రోగాల్ని ఎవరైనా పోగొట్టగలరు. అవును, స్వస్థత నథింగ్. స్వస్థత కంటే ఘోరమైనది, రోగం కంటే ఘోరమైనది పాపం ప్రియులరా. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు స్ట్రైట్ టు ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం. కుమారుడా, నీ పాపములు క్షమింపబడినవి.
ఒక బైబిల్ పండితులు అంటారు, ఆ మాటలు విన్న తర్వాత ఆ స్నేహితులు, నలుగురు స్నేహితులు ఆయన్ని పైకి అలా లాగేస్తే పైకి, హీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. ఏం పర్వాలేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి స్వస్థత కంటే పాప క్షమాపణ కొరకు ఆ వ్యక్తి వచ్చాడు. ఈ రోజున నీవేసయ్య దగ్గరకు ఎందుకు వస్తున్నావు? అనేక మంది సువార్త సభలకి ఎందుకు వెళ్తున్నారు? పాప క్షమాపణ కొరక లేక స్వస్థత కొరక? స్వస్థత స్వార్థమైనది ప్రియులరా. స్వస్థత వస్తే మంచిదే, కానీ స్వస్థత కంటే మోర్ ఇంపార్టెంట్ పాప క్షమాపణ. ఎంతోమంది బైబిల్లో మనం చూస్తూ ఉండొచ్చు, పాపాలు క్షమించబడితే మనకు పరలోకము ఖచ్చితము. ఎలీషా ప్రవక్త ఎంతోమంది రోగులను స్వస్థపరిచాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఎలీషా ప్రవక్త 1 రాజులు 13వ అధ్యాయంలో ఎలీషా ప్రవక్త ఒక రోగంతో మరణించాడు. ఎందుకంటే రోగము మనల్ని దేవుని నుండి దూరం చేయలేదు, పాపము దేవుని నుండి దూరం చేస్తుంది. ఎప్పుడైతే మన ప్రభువు కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అన్నారో, ఆ స్థలంలో ఏం జరిగింది? 6-7 వచనములు. శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగల వాడెవడని తమ హృదయములో ఆలోచించుకొనిరే. వెంటనే ఈ శాస్త్రులు ప్రియులారా, ఆ రోజు జరిగిన ఆ కార్యము, ఆ గొప్ప కార్యము, ఆ ఆశ్చర్యమైన కార్యమును వీరు చూడలేని గుడ్డివారైపోయారు. అవునా, ఒక వ్యక్తి బాధతో వచ్చాడు, పాపాలు క్షమించబడ్డాయి, అటు తర్వాత స్వస్థపరచబడ్డాడు. వీరు ఆలోచన ఏంటంటే, దే వర్ నాట్ సెన్సిటివ్ టు ద నీడ్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల అవసరతలను గమనించగలుగుతున్నావా? ఈ శాస్త్రులైతే అదిగో ఆ వ్యక్తి వచ్చాడు, పాపాలు క్షమించబడ్డాయి, స్వస్థత పొందాడు అన్న సంతోషము వారికి లేకపోయిందే. అవును ప్రియులరా, ఇతరుల అవసరతలను నీవు గమనించలేకపోతే, నీ అవసరతలను కూడా నీవు గమనించుకోలేవు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో అన్నారు, మనుష్య కుమారునికి పాపాలను క్షమించే అధికారం ఉన్నదని మీరు తెలుసుకున్నట్లు. ఆయన ఏం చేశారో తెలుసండి? 10వ వచనము, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలదని వారితో చెప్పి 11వ వచనం, పక్షవాయువు గల వానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానన్నా. తక్షణమే, హల్లెలూయా, వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారు విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహింపరిచరి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆయన శక్తి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది. ఆయన పాపాలను క్షమించే అధికారము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది. నీవే పాపంతో బాధపడుచున్నావు ప్రియ సహోదరుడా, సహోదరి? ఏ పాపము, ఏ శోధన నిన్ను అణగదీసేస్తుంది? సాతానుడు ఆ శోధనతో నిన్ను ఓడించేస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నిన్ను క్షమించగలరు. నీ హెల్ప్లెస్ స్థితిని ఆయన తొలగించగలరు. నీ హోప్లెస్ పరిస్థితిని ఆయన తొలగించగలరు. కమ్ టు జీసస్. ఆ రోజు ఆ కార్యం వలన ప్రజలందరూ కూడా కపెర్నహూములో దేవుణ్ణి
మహిమపరిచిరి. అవును ప్రియులరా, పాపాలను క్షమించే అధికారము మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నది. అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారో మనం త్వరగా చూద్దామండి. 13వ వచనం, మార్కు సువార్త 2వ అధ్యాయము. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. 14వ వచనం, ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఎవరండి ఈ లేవి? మత్తయి. సుంకము, ఒక సుంకరి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏంటి, ఆయన శిష్యుల్లో ఒక సుంకరిని చేర్చుకున్నాడేంటి అన్నది ఒక పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఎందుకంటే ఈ సుంకర్లను ప్రజలందరూ కూడా చిన్న చూపు చూసేవారు. ఎందుకంటే వీరు యూదులే ఈ సుంకర్లు, కానీ రోమీల క్రింద పనిచేస్తున్నారని, రోమీలకి సుంకము వసూలు చేస్తున్నారని వారిని అసహించుకునేవారు. అంత మాత్రమే కాదు, ఈ సుంకర్లు వారు వసూలు చేయవలసిన దానికంటే కొంచెం ఎక్కువే వసూలు చేసి రోమా ప్రభుత్వానికి చెల్లించవలసింది చెల్లించి మిగిలింది వారు ముంచేసుకునేవారు. అందుగురించి ప్రజలు వారిని ద్వేషించేవారు. ఒక సుంకరి ఒకరి ఇంటిలోనికి అడుగు పెడితే ఆ యూదులు అనుకునేవారు ఇల్లంతా అపవిత్రమైపోయిందని. ఇంకా కొంతమంది బైబిల్ పండితులు అంటున్నారు, ఆ సుంకర్లు చనిపోయినప్పుడు వారిని సమాధి చేయటానికి కూడా ఆ సమాధి తోటలోనికి రానిచ్చేవారు కాదంటండి, సమాధి చేయనిచ్చేవారు కాదు. వారి సమాధి ఇక్కడ ఉంటే మిగిలిన సమాధులన్నీ అపవిత్రమైపోతాయి. అంటే అంత చిన్న చూపు, అంటరాని వారిగా చూసేవారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సుంకర్లలో ఒకరిని ఆయన శిష్యుడిగా చేర్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చేపలు పట్టేవారిని, సుంకర్లను, విద్య లేని వారిని ఆయన టీంలో చేర్చుకుంటున్నారు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తున్నారు, నన్ను పిలుస్తున్నారు ఆయన బిడ్డగా ఉండటానికి. అవును, ఆయన సాక్షిగా ఉండటానికి ఆయన పిలుపు నేను పిలుస్తున్నారు. నిజంగా మత్తయి ప్రభువుని అంగీకరించాడు. అంగీకరించడంతో పాటు ఆయన ఒక శిష్యుడిగా, యేసయ్యకు ఒక శిష్యుడిగా ఉండటంతో పాటు ఈ మత్తయి ఏం చేశాడో తెలుసండి, ఆయనతో పాటు ఉన్న ఆయన కొలీగ్స్ అందరినీ, ఆ తోటి సుంకర్లకు ఒక ఇంట్లో విందు చేశాడు. హల్లెలూయా. ఎంతమంది వచ్చారంటండి? దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 2వ అధ్యాయము 15వ వచనము. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా సుంకరులను, పాపులను, ఎంతమంది అండి, అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టివారు అనేకులుండిరి, వారు ఆయనను వెంబడించువారైరి. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయ్యను 12 మంది శిష్యుల్లో ఒకనిగా చేసుకుంటూ ఆ సుంకర్లను, పాపులను అందరినీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దగ్గరకు తీసుకున్నారు. హల్లెలూయా. ఎంత చక్కటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పరిచర్య యాక్షన్ ప్యాక్ట్. ఇప్పుడు శిష్యులతో పాటు 12 మంది శిష్యులతో పాటు ఆయన పొలంలో నుండి వెళ్తుంటే విశ్రాంతి దినాన్ని వారు ఏం చేశారండి, ఆ ఎన్నులు తెంచుకుని వారు ఆకలిగా ఉన్నారు. అవి తినేసరికి ఈ పరిసయ్యులు వచ్చి తప్పు పట్టుకుంటున్నారు. ఎవరన్నా ఆకలిగా ఉంటే, ఎవరి పొలంలో వెళ్తుంటే వారు అలాగ కోసుకుని తినొచ్చు అని దేవుని వాక్యము, లేవీకాండము, సంఖ్యాకాండము మనకి తెలియజేస్తుంది. అంటే కోసుకుని తినొచ్చు, మన ఆకలి తీర్చుకోవచ్చు, కానీ ఏదో సంచులు వేసుకుని వెళ్ళటానికి కాదు. అది మళ్ళీ దొంగతనం అవుతుంది. శిష్యులు అలా చేస్తున్నారు. వెంటనే ఆ పరిసయ్యులు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎదిరించారు. ఆ టైంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినం గురించి ఇస్తున్న ఒక గ్రేట్ స్టేట్మెంట్ ఈరోజు నీవు నేను గమనించాలి ప్రియులరా.
మార్క్సు వార్త 2:27 మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన. మర్చిపోవద్దు. విశ్రాంతి దినము ఎవరి కొరకండి? మనుష్యుల కొరకు. మనుషులకు, మానవులకు దీవెనకరంగా ఉండటానికి మనుష్యులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. అంటే ఇక్కడ ఫోకస్ ఎవరు? దేవుని యొక్క స్వరూపములో సృష్టింపబడిన మానవుల కొరకు దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ శాస్త్రులు, పరిసయ్యులు దీవెనకరంగా ఉండవలసిన ఆ విశ్రాంతి దినాన్ని వారు భారంగా చేసేశారు. ఒక 39 విషయాలు విశ్రాంతి దినాన్ని చేయకూడదని వారు బరువు ఒక కాడిగా పెట్టేశారు. ఈ రోజున నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నావా? మన ప్రభు అంటున్నారు మార్క్సు వార్త 2:28 మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. యేసయ్య ఏ దినానికి ప్రభువుగా ఉన్నారు? విశ్రాంతి దినానికి. యెషయా గ్రంథము 58:13 నా విశ్రాంతి దినమని ఆయన అంటున్నారు. విశ్రాంతి దినానికి ప్రభువు. కాబట్టి ప్రభువు దినము విశ్రాంతి దినం. ప్రియులారా, 7వ దినమున విశ్రాంతి దినానికి ప్రభు అయిన మన యేసయ్యను నువ్వు ఆరాధిస్తున్నావా? ఆయన నిన్ను, నన్ను ఈ మాటల ద్వారా ఆయన ఆహ్వానిస్తున్నారు. విశ్రాంతి దినాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు? మార్క్సు వార్త 3 మొదటి వచ్చిన సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపక అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. విశ్రాంతి దినాన్ని ఊచ చేయగలవానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. అవును, వారి యొక్క రోగముల నుండి, ఆ దెయ్యముల యొక్క ఆ పీడింపు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా విడుదల చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్య నిన్ను స్వస్థపరచగలడు. నీ పాపాలని క్షమించగలడు. ఒకవేళ ఏ దురాత్మ శక్తి ద్వారా నీవు పీడింపబడుతున్నట్లయితే నిన్ను విడుదల చేయగలిగిన యేసయ్య నీకు సమీపంగా ఉన్నారు. ఆయన చేతులకు నీ పరిస్థితిని సమర్పించు. ఆ పక్షవాయువు గల వ్యక్తిని స్వస్థపరిచినట్లు, క్షమించినట్లు, విమోచించినట్లు యేసయ్య నిన్ను, నన్ను, నిస్సహాయంగా ఉన్న మనలను, నిరీక్షణ లేకుండా బాధపడుచున్న మనలను ఆయన మనల్ని స్వస్థపరచగలరు, విమోచించగలరు. కమ్ టు జీసస్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. మా పాపాలు క్షమించండి. మేమున్న ఆ అనారోగ్య పరిస్థితుల నుండి మమ్మల్ని స్వస్థపరచండి. ఏ దురాత్మల చేతైనా మేము పీడింపబడుచున్నట్లయితే మమ్మల్ని విమోచించమని, మా పరిస్థితిని, మా గృహాలను, మా కుటుంబాలను మీ చేతులకు సమర్పిస్తూ మమ్మల్ని ఓదార్చి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.